హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 148వ భాగం. తర్వాత మయూరధ్వజుడు తన కథను ఇలా చెప్పసాగాడు. సోదరులారా, మిమ్మల్ని వదిలి నేను దక్షిణ వీధిలో పడి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాను. ఎలాగైనా ఆ వీధికి అటు చివర ఏముంటుందో తెలుసుకోవాలని పట్టుదలగా నడవసాగాను. ఇంకా చాలా దూరం ఉందని అక్కడి వాళ్ళు చెప్పారు. అంతలో దీపాలు వెలిగాయి. ఒక వీధి ఎంతో అందంగా ఉండి నన్ను ఆకర్షించడంతో అటువైపు వెళ్ళాను. అక్కడొక చోట కూర్చొని కొందరు కథలుగా చెప్పుకుంటున్నారు. నేను అక్కడే కూర్చొని వాళ్ళ కథలు వినసాగాను. కథకుడిలా చెప్పసాగాడు. ఉజ్జయినిపురాన్ని మహాసేనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి 16,000 భార్యలున్నా సంతానం కలగలేదు. ఎంతో కాలానికి గోపాలకుడు, పాలకుడు అనే 2 పుత్రులు జన్మించారు. అతడి మంత్రి భరతరోహకుడికి కూడా చాలా కాలానికి రోహాంతకుడు, సురోహకుడు అనే పుత్రులు కలిగారు. అందరూ ఒకే వయసు గలవారు కావటంతో ఆ 4 కలిసి విద్యాభ్యాసం చేయసాగారు. కొంతకాలానికి మహాసేనుడు మరణించగా గోపాలకుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. పాలకుడు యువరాజయ్యాడు. మంత్రి కొడుకులిద్దరూ మంత్రులై గోపాలుడికి సహకరిస్తుండగా వాళ్ళు న్యాయబద్ధంగా రాజ్యపాలన చేయసాగారు. ఒకసారి గోపాలకుడు విజయదశమికి తన పట్టపుటేనుగు మీద పురవీధుల్లో మహావైభవంగా ఊరేగుతూ బ్రాహ్మణ అగ్రహారంలోకి చేరాడు. అందరూ తమ తమ ఇళ్ల ముందు మేడలపైన నిలబడి ఆ వేడుక చూడసాగారు. ఒక బ్రాహ్మణ కన్యను చూసి ఆ పట్టపుటేనుగు తొండముతో పట్టుకొని లాగగా ఆమె కింద పడిపోయింది. గోపాలకుడు ఆమెను లేవనెత్తి, అయ్యో, దెబ్బ తగిలినట్లుంది అన్నాడు. దాంతో ఆమె రాజును చూసి కోపంగా, అధికార వ్యామోహంతో నువ్వు నీ తండ్రిని చంపినట్లే నీ ఏనుగు కూడా అమాయకుల్ని హింసిస్తోంది, ఇందులో విచిత్రమేమీ లేదు అని వెళ్ళిపోయింది. ఆ మాటలు విని ఉత్సాహమంతా కోల్పోయిన గోపాలుడు ఊరేగింపుని అక్కడితో ఆపేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లోకనింద ఉత్తినే రాదని తండ్రిని చంపిన నింద ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని భావించిన గోపాలుడు మారువేషంతో ఆ రాత్రి నగరంలోకి తిరిగాడు. అక్కడొక పాడుబడ్డ దేవాలయం దగ్గర అభిసారికతో కాముడు మాట్లాడుతూ ఉండగా గోపాలుడు ఆ మాటలు విన్నాడు. అభిసారిక రాక కోసము ఇక్కడ కాముడు ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఆమె రావటంతో నీకు తన మీద నిజంగా ప్రేమ లేకపోవటం వలనే ఇంత ఆలస్యంగా వచ్చావని, నీ మాయలో పడ్డానని, తనను పిచ్చివాణ్ణి చేసి ఆడిస్తున్నావని కాముడు అన్నాడు. అలా అనొద్దని, తన కుమారుణ్ణి భర్తని నిద్రపుచ్చి రావటానికి చాలా ఆలస్యమైందని, ఎంత తొందరగా రావాలనుకున్నా సంసార బంధాల్లో చిక్కుకోవటం వల్లనే ఇది సాధ్యపడలేదని, ఇక ముందు మనం ఏ ఆటంకం లేకుండా వినోదించాలంటే తన భర్తని కొడుకుని చంపేయమని అభిసారిక కాముడితో అంది. అది చాలా పాపమని, నీ మీద ఎంత ప్రేమ కోరిక ఉన్నా అలాంటి పని తాను చేయలేనని కాముడు అంటే, ఏదీ పాపం కాదని, మన రాజే అతడి తండ్రిని చంపి సుఖాలలో తేలుతున్నాడని, రేపు రాత్రి తన ఇంటికి వచ్చి భర్తని కొడుకుని చంపమని, మిగిలిన విషయాలు తాను చూసుకుంటానని చెప్పి ఆమె ఆ విటుడితో కులికింది. ఒక కులటతో కూడా వేలెత్తి చూపించుకున్నానని బాధపడుతూ ఆ అపవాదికి కారణమేమిటో తెలుసుకోవాలని అనుకుంటూ మరొక వీధిలోకి వెళ్ళాడు గోపాలకుడు. అక్కడొక బ్రాహ్మణుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడని లేచి పాలు ఇవ్వమని భార్యను నిద్రలేపాడు. ఆమె లేచి ఈ పితృఘాతకుడికి పాలు ఇవ్వనని పడుకోమని బదులిచ్చింది. వీడింకా పాలు తాగటమే మానలేదు, అలాంటి వీణ్ణి పట్టుకొని పితృఘాతకుడంటావేమిటి అన్నాడు ఆ బ్రాహ్మణుడు. కొడుకులు పెద్దవారయ్యాక తండ్రి మరణాన్నే కోరతారని, గోపాలకుడు కూడా అందుకే తండ్రిని చంపించి సుఖాలలో తేలుతున్నాడని, వీడు కూడా రేపొద్దున అంతకు మించి ఘనకార్యమేది చేయడని, అందుకే పితృఘాతకుడనన్నానని ఆ ఇల్లాలు చెప్పింది. ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకుంటున్నారని గోపాలకుడు దుఃఖించాడు. మరొక వీధిలో ఒకతను తన తండ్రితో గొడవ పడుతూ, నేనిన్నాళ్ళు ధనం లేక కష్టాలు పడుతున్నాను, మన రాజు తన తండ్రిని చంపి రాజ్యాన్ని లాక్కున్నట్టు
నేను కూడా నిన్ను చంపి ధనం లాక్కుంటాను అన్నాడు. అది కూడా విని ఇంకా బాధపడిన గోపాలకుడు ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నా నిద్ర పట్టక దుఃఖిస్తూ ఆ రాత్రిని అలా గడిపాడు. తెల్లవారాక మంత్రులిద్దరినీ పిలిచి నిన్న జరిగిందంతా వాళ్ళకి వివరించి ఈ అపవాదు ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు వాళ్ళిలా అన్నారు, మీ తండ్రి వార్ధక్యంలో అనేక అకృత్యాలు చేశాడు. తెల్ల వెంట్రుకలు లాగుతున్న క్షురకుడు అనుకోకుండా ఒక నల్ల వెంట్రుక కూడా లాగటంతో కోపించిన అతడు ఆ క్షురకుణ్ణి చంపించాడు. భోజనం చేస్తుండగా పంటి కిందకి రాయి వచ్చిందని వంట చేసిన బ్రాహ్మణుడిని పరలోకం పంపించాడు. ధన సహాయం కోసం వచ్చిన బ్రాహ్మణులు అతడిని ఆశీర్వదించగా ఆ శబ్దం వలన తలనొప్పి వచ్చిందని వాళ్ళందరినీ చెరసాలలో పెట్టించాడు. 100 మాగదులు ఉదయాన్నే నిద్రాభంగం చేశారని కొరడాలతో కొట్టించాడు. ఇలాంటి ఘోరమైన పనులను మీ తండ్రి చేత మాన్పించలేకపోయినందుకు బాధపడుతూ మా తండ్రి మరణించాడు. ఆ తర్వాత మేము మంత్రి పదవి స్వీకరించాం. ప్రజలందరూ అటువంటి దుర్మార్గుడైన రాజు దేశాన్ని పరిపాలించకూడదని తమ నిరసనలను తెలియచేయటంతో మేము బాగా ఆలోచించి మీ తండ్రిని చెరసాలలో బంధించాం. విధివశాత్తు ఆయన అందులో ఉండగానే మరణించాడు. అప్పుడే మీకు పట్టాభిషేకం చేశాం. అయితే జరిగిన విషయం తెలియని సామాన్య ప్రజలు రాజు ఆకస్మికంగా మరణించడంతో అధికారం కోసం మీరే ఆయన్ని చంపించారనుకుంటున్నారు. అదంతా విన్న గోపాలకుడు ఎంతో బాధపడి మీరు అందరి క్షేమం కోరి మంచే చేసినా అది తన పాలిట శాపంలా మారిందని, ఇటువంటి అపవాదును భరిస్తూ తానిక రాజ్యపాలన చేయలేనని తమ్ముడికి అప్పగించేసి తపస్సు చేసుకోవటానికి అడవుల్లోకి వెళ్ళిపోతానని వాళ్లతో చెప్పాడు. మరునాడు ఉదయాన్నే అందరూ వద్దంటున్నా వినిపించుకోకుండా పాలకుడిని పిలిపించి రాజ్యం అప్పగించి తన కుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకోమని మంత్రులకు చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు. పాలకుడు ప్రజారంజకంగా పాలిస్తూ కాలం గడపసాగాడు. ఒకరోజు అతడికి చెడు స్వప్నం రావడంతో మంత్రులకు తెలియచేశాడు. గతంలో మీ తండ్రికి కూడా ఇలాంటి కలే వస్తే బ్రాహ్మణులు హోమం చేయమని చెప్పారని, అందుకు కోపగించి ఆయన అందర్నీ కొట్టించడంతో ఆ రోజే కోట మీద పిడుగుపడి కోట నాశనమైందని, కాబట్టి మీరు బ్రాహ్మణుల చేత హోమాలు చేయించాలని, లేక కొన్ని రోజులు రాజ్యాన్ని ఎవరికైనా అప్పగించి దేశాటనం చేయాలని ఆ మంత్రులు పాలకుడికి చెప్పారు. అప్పుడే బంతితో ఆడుకుంటూ తన సింహాసనం దాకా వచ్చిన అన్న కొడుకు నరవాహన దత్తుడి రూప యవ్వనాలు చూసి సంతోషించి పాలకుడు అతడికి రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నరవాహన దత్తుడు రాజై ప్రజలను పరిపాలించసాగాడు. ఒకరోజు అతడి దగ్గరికి వికృత రూపంలో అసహ్యం కలిగేలా ఉన్న ఒక స్త్రీ అద్భుత సౌందర్యం గల తన 6 కుమారులతో వచ్చి ఆశీర్వదించింది. ఆమెని ఆమె కుమారులని చూసి విస్మయం చెందిన నరవాహన దత్తుడు ఆమెని నీ వృత్తాంతమేమిటో చెప్పు అన్నాడు. ఆమె తనకు వివాహమైందని, తన భర్త దేశాటనం చేస్తున్నాడని చెప్పి తన కథను ఇలా చెప్పసాగింది. పింగళక కథ. అవంతి దేశంలో కపిస్థలమనే అగ్రహారం ఉంది. వేదజ్ఞుడైన సోమదత్తుడనే బ్రాహ్మణుడు ఆ అగ్రహారంలో ఉండేవాడు. అతడికి ఎందరో శిష్యులుండేవారు. అతడి భార్య పరమసాధ్వి. అయినా వాళ్ళకి చాలా కాలం దాకా సంతానం కలగలేదు. లేక లేక ఒక కూతురు జన్మించింది. ఈ పిల్లకి పెళ్లి జరగదని, పిల్లలుండరని, దేశాటనం చేస్తూ గడుపుతుందని జ్యోతిష్యుడు చెప్పారు. ధూమకేతువులా అన్ని రకాల దుర్గుణాలతో, అనాచారాలతో, అందవికారంతో ఆ పిల్ల పెరగసాగింది. ఆమె కురూపిలా ఉండటంతో ఎవరూ పెళ్లి చేసుకోలేదు. ఈ బాధ సోమదత్తుణ్ణి వేధించసాగింది. అంతలో ఒకరోజు ఆ వీధిలో వెడుతున్న ఒక బ్రాహ్మణుడిని ఆమె ఒక పెద్ద బండరాయితో కొట్టడంతో అతడికి గాయమై రక్తం కారింది. నీ కూతురే రాయితో కొట్టిందని అతడు సోమదత్తుడికి చెప్పడంతో అతడు ఎంతో కోపంతో ఆమెని మహారణ్యంలో విడిచిరమ్మని తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. ఆమె చనిపోవాలనుకొని అలా అడవిలో తిరగసాగింది. ఒకచోట
ఒక సరస్సు, విష్ణుమూర్తి ఆలయము కనిపించాయి. ఆమె అందులో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి చనిపోతే వైకుంఠం చేరుకోవచ్చని భావించి నెల రోజుల పాటు అపార భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించింది. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఒకనాటి రాత్రి ఆమె కలలో కనపడి ఏదైనా వరం కోరుకో అని అడిగాడు. తాను అందవిహీనంగా ఉన్నాను కాబట్టి ఎవ్వరూ తనను పెళ్లి చేసుకోరని, తనకి ఇతర కోరికలు లేవు కూడా కాబట్టి మరణమే ప్రసాదించమని ఆమె భగవంతుణ్ణి కోరుకుంది. ఆ కోరిక సమంజసం కాదు. నువ్వు పూర్వజన్మలో ఒక పుణ్యకార్యం చేశావు. ఒక బ్రాహ్మణుడికి గుప్పడి బియ్యం దానం చేశావు. అతడి జన్మలో మళ్ళీ బ్రాహ్మణుడిగానే పుట్టి ఎంతో పాండిత్యం సంపాదించి చతుర్వేది అనే బిరుదు కూడా పొందాడు. అతడే నీకు భర్త అవుతాడు. అతడికి మాత్రమే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. అతడి వల్ల నువ్వు రత్నాల్లాంటి పిల్లల్ని కంటావు. అయితే బియ్యం ఇచ్చి అతడిని కొనుక్కున్నట్లు అతడితో నువ్వు చెప్పకూడదు. గత జన్మలో నువ్వు నువ్వులు తింటుండగా 8 గింజలు వేళ్ల మధ్యలో నుంచి జారి అగ్నిలో పడ్డాయి. కాబట్టి నీకు 8 మంది పుత్రులు జన్మిస్తారు. కాబట్టి మరణించాలనే ఆలోచన మానుకో అని విష్ణుమూర్తి వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు. శిష్యులతో కలిసి ఆమెను వెతుక్కుంటూ అడవులలో తిరుగుతున్న సోమదత్తుడు ఆలయంలో ఆమెను తీసుకుని ఆనందంగా కన్నీరు కారుస్తూ ఇంటికి రమ్మని బ్రతిమిలాడి తీసుకెళ్లి అపురూపంగా చూడసాగాడు. ఒకరోజు చతుర్వేది వాళ్ళింటికి వచ్చి సోమదత్తుడి ఆతిథ్యం స్వీకరించి ఆమెను చూసి ఈ అద్భుత సౌందర్యరాశి ఎవరు అని అతడిని అడిగాడు. చతుర్వేది పరిహాసం చేస్తున్నాడని బాధపడి ఆమె తన కూతురని, ఇంకా పెళ్లి కాలేదని హీనస్వరంతో బదిలిచ్చాడు. అయితే ఈమెను నాకిచ్చి పెళ్లి చేయండి అని చతుర్వేది అడగటంతో సోమదత్తుడు ఆనందంగా అంగీకరించి వెంటనే వాళ్ళ వివాహం జరిపించాడు. చతుర్వేది ఎప్పుడూ ఆమెకు నచ్చే పనులే చేస్తూ ఆమెతో సఖ్యంగా కాపురం చేశాడు. ఆ పింగళికనే నేను. అతడి వల్లనే నేను ఈ 8 మంది పుత్రుల్ని కన్నాను. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు అతడు తనకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయని పిసుకమని నాతో అన్నాడు. నువ్వు నన్ను డబ్బులిచ్చుకున్నావా ఏమిటి? నేను నీ కాళ్ళెందుకు పిసకాలి అన్నాను నేను. అప్పుడు అతడు కూడా నువ్వు నన్ను ఏమైనా ఇచ్చుకున్నావా? నేను మాత్రం ప్రతిరోజులు సేవలు నీకు చేయటం లేదు అని అడిగాడు. అది విన్న నేను ఆ రోజు విష్ణుమూర్తి చెప్పిన మాట మరిచిపోయి పూర్వజన్మలో నీకు బియ్యం ఇచ్చి కొనుక్కున్నాను అని అసలు విషయం చెప్పేశాను. దాంతో చతుర్వేది నన్ను ఎగాదిగా చూసి చిచి ఎవరు నువ్వు? పింగళిక ఏమైంది? నువ్వు నా కళ్ళ ముందు నిలబడకు, వెళ్ళు, నేను చూస్తుంటే వాంతి వస్తోంది అని బియ్యం దానం చేయటం గురించి అడిగి తెలుసుకొని నన్ను అసహించుకొని అక్కడ ఉండలేక ఎటో వెళ్ళిపోయాడు. తండ్రి కూడా అప్పటికే మరణించాడు. దాంతో వాళ్ళిద్దరికీ దూరమై పిల్లల్ని వెంట పెట్టుకుని ఇలా తిరుగుతున్నాను అని పింగళిక తన వృత్తాంతమంతా అతడికి వివరించింది. దాంతో ఆశ్చర్యపోయిన నరవాహన దత్తుడు ఆమెని, ఆమె పిల్లల్ని పోషించడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. నేనా కథ విని స్త్రీల సాహస చర్యలకు ఆశ్చర్యపోయాను. గోపాలుని పితృభక్తికి సంతోషించాను. అక్కడి నుంచి బయలుదేరి చాలా పొడవుగా ఉన్న ఆ వీధిలో నడవసాగాను. అంతలో ఒకచోట కార్చిచ్చు రగిలి ప్రజలు భీతావహులై అరుస్తూ అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారు. తమ తమ ఇళ్లలోని సొంత మనుషులను సైతం పట్టించుకోవడం మానేసి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పరిగెత్తసాగారు. ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుని వస్తున్నారు అని నేను అడిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు. వాళ్లతో పాటు పరిగెత్తుతూ ఒకడిని అడుగగా భూమిలో ఒకచోట పగిలిందని, ఇక్కడుండటం క్షేమం కాదని, పక్క వీధిలోకెళ్ళి ప్రాణాలు రక్షించుకుందాం పదమని అతడు చెప్పాడు. భూమి పగిలినంత మాత్రానికే వీళ్ళు అలా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆకాశమంతా పొగలు వ్యాపించాయి. ప్రజల ఆర్తనాదాలు, హాహాకారాలు ఇంకా పెరగసాగాయి. అంతలో ఒక యువతి తన తల్లిదండ్రులతో సహా ఇటు పారిపోయి వస్తూ రాయి తగిలి క్రిందపడి మూర్ఛపోయింది. తొందరలో అది గమనించకుండా ఆమె తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. నేను ఆమెను పక్కనున్న అరుగు మీద పడుకోబెట్టి ఉపచారాలు చేశాను. ఇంతలో ఆమె తల్లిదండ్రులు వచ్చారు. నన్ను చూసి కృతజ్ఞతలు తెలిపి
ఈ ఊరికి కొత్తవాడిలా ఉన్నావు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాక్షసుడు వచ్చేస్తున్నాడు. మేమెలాగూ ఇక ప్రాణాలతో వాడి బారి నుంచి తప్పించుకోలేం. కనీసం నువ్వైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకో అన్నారు. రాక్షసుడేమిటి, పారిపోయి ప్రాణాలు కాపాడుకోవటమేమిటి? అంతా వివరంగా చెప్పండి అన్నాను నేను. ఇంకా వాళ్ళ కూతురికి స్పృహ రాలేదు కాబట్టి ఆమె కోసం వాళ్ళు ఎదురుచూస్తూ నా ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ నగరంలో ప్రతి ఏడాది ఒక రాక్షసుడు భూగర్భంలో నుంచి వచ్చి అందిన మనుషుల్ని అందినట్లు నోట్లో వేసుకుంటాడని, ఆస్తులన్నీ ధ్వంసం చేస్తుంటాడని, ఇప్పటికీ ఈ నగరంలో 4 పెద్ద పెద్ద వీధులు వాడి బారిన పడి నామరూపాలు లేకుండా పోయాయని, ఈసారి ఈ వీధిలో వాడు పడ్డాడని, పెద్ద కోటీశ్వరుడినైన తాను ఇప్పుడు అన్నీ కోల్పోయానని ఆమె తండ్రి చెప్పాడు. అది విని నేను నవ్వుతూ, ఇదా సంగతి, ఇక చాలు, వాణ్ణి పరాభవించగల వీరుడు ఒక్కడు కూడా ఈ నగరంలో లేడా? మీరు భయపడకండి, మిమ్మల్ని రక్షిస్తాను అన్నాను. అంతలో ఆమెకు స్పృహ వచ్చింది. మీరంతా ఇక్కడ ఎందుకున్నారని, కనీసం మీరు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నా వంశాన్ని నిలుపుకునేవారని ఆమె తల్లిదండ్రులను అడగ్గా, లేక లేక కన్న నిన్ను వదిలి తాము వెళ్ళలేమని, నీకు వివాహం చేసి నీ ద్వారానే వంశాభివృద్ధి జరిగించుకుంటామని వాళ్ళు చెప్పి ఆమెను ఓదార్చారు. నా గురించి ఆమెకు చెబుతూ, ఈ పుణ్యాత్ముడు నిన్ను రక్షించి పారిపోకుండా మనతో పాటు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. నేను కత్తి తీసుకొని సిద్ధంగా ఉండి రాక్షసుడి రాక కోసం ఎదురు చూడసాగాను. వాడు రానే వచ్చాడు. వాణ్ణి చూసి భయంతో వాళ్ళు కేకలు వేయటంతో ఆ రాక్షసుడు నన్ను పట్టించుకోకుండా వారి వైపు వెళ్ళాడు. క్రూరుడా, వీరుణ్ణి నేను ఇక్కడుండగా వారి మీద పడతావెందుకు, ఇటురా అంటూ నేను వాడి మీదకు లంఘించి కత్తితో వాడి నాలుకను 2గా చీల్చాను. గట్టిగా అరుస్తూ వాడు ఏ పని చేయలేక అటు ఇటు తిరగసాగాడు. వెంటనే వాడి 2 కాళ్ళు నరికేశాను. అంతటి బలము, ఆవేశము ఆ సమయంలో నాకెలా వచ్చాయో నాకే తెలీదు. వాడు క్రింద పడిపోయాడు. అప్పుడు వాడి మొండెం నుంచి తల వేరు చేసి సంహరించాను. నా ధైర్య పరాక్రమాలని ప్రత్యక్షంగా గమనించిన ఆ ముగ్గురు నన్ను దేవుడి అవతారంగా భావించి పూజించేశారు. రాక్షసుడు అంతమయ్యాడని తెలుసుకున్న ప్రజలందరూ నన్ను మహానుభావుడిలా, దేవుడిలా అర్చించారు. ఇది స్త్రీ రాజ్యం కావటంతో రాణి ఈ రాక్షసుడికి భయపడిందే గాని రక్షణ చర్యలేమీ తీసుకోలేకపోయింది అని ఆమె తండ్రి చెప్పాడు. అతడి పేరు ధనకోటి అని తెలిసింది. తన కూతురు నన్ను వరించిందట. ఆమె పేరు జగన్మోహిని. పేరుకు మించిన సౌందర్యం గల ఆమె నన్ను వరించిందని తెలుసుకుని ఎంతో ఆనందించి వివాహానికి సిద్ధపడ్డాను. అతడు అత్యంత వైభవోపేతంగా ఆ కార్యక్రమం జరిపించాడు. పక్క వీధిలో ఎవరో కొత్త పెళ్లివాళ్లు పోట్లాడుకుంటున్నారని విని ఇటు వచ్చాను. అక్కడ మన సోదరుడు యుద్ధానికి సిద్ధంగా ఉండటంతో చూసి గుర్తుపట్టాను. అంతలో మీరు కూడా వచ్చారు. అక్కడి నుంచి జరిగిన కథ మీకు తెలిసిందే. ఈ నగరం ఇంత పెద్దగా ఉండటం వలనే ఏ మూల ఏం జరిగిందో ఎవ్వరమూ తెలుసుకోలేకపోయామని, దేవుడి దయవలన మనమందరము మంచి భార్యలనే పొందామని, దక్షిణ దిగ్విజయ యాత్ర కూడా కొంత సఫలమైంది కాబట్టి ఇంటికి పోదామని నేను చెప్పగా వాళ్ళు అంగీకరించారు. ధన, కనక, వస్తు వాహనాలతో భార్యలతో వాళ్ళు కన్యాకుబ్జ నగరం చేరి తల్లిదండ్రులకు, సోదరులకు తమ తమ వృత్తాంతాలు వివరించి అందరినీ సంతోష సాగరంలో ముంచారు. 20 మంది కొడుకులు దిగ్విజయ యాత్రలు చేసి అపురూప సౌందర్యవతులను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక వాళ్ళని, మనవళ్ళని, ముని మనవళ్ళని చూసుకున్న సౌభాగ్య సుందరి ఇల్లంతా కళకళలాడటంతో తనకంటే అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదనుకుని ఆనందించింది. ఆమె కోడళ్ళు 20 మంది అందమైన వాళ్లే కాదు, విద్యావంతులు, సకల కళాప్రియులు కూడా. ఒకసారి వాళ్ళకి మహాపురుషుల్లో ఎవరు అధికులు అనే చర్చ జరిగింది. లోపాముద్ర భర్త అయిన అగస్త్యుడు అందరిలోకి గొప్పవాడని మధుమతి వివరించగా వారుని, గంధవతి ఆమెను సమర్థించారు. అయితే అగస్త్యుడు ముక్కోపి కాబట్టి అతడు ఆదిక్యుడంటే తాను అంగీకరించనని చంద్రకళ చెప్పింది. గొప్ప పతివ్రత అనసూయ భర్త
అత్రి మహర్షి ఉత్తముడని రత్నావతి, వీళ్ళిద్దరికంటే కశ్యపుడు ఇంకా గొప్పవాడని ప్రమద్వర, కశ్యపుడే ఇంకా అధికుడని చారుమతి, గోదావరిని క్రిందకి తీసుకుని వచ్చిన గౌతముడు గొప్పవాడని కాళింది, కౌశికుడి సాటి ఎవరూ రాలేరని రుక్మవతి తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. అప్పుడు గంధవతి, సర్వముని శ్రేష్ఠుడైన నారదుణ్ణి అందరము మర్చిపోయామని చెప్పడంతో నారద మహర్షి గొప్పదనాన్ని అంగీకరించి అందరూ తమ తమ అభిప్రాయాల్ని అత్తగారికి చెప్పి ఆమె ఏమంటుందో తెలుసుకుందామనుకున్నారు. వాళ్ళు వెళ్ళి ఆ వివరాలు చెప్పగా నారదుడి పేరు వినగానే ఆమెకు ఏదో గుర్తుకు వస్తూ మధ్యలో ఆగిపోయింది. కాసేపు ఆలోచించాక ఆమె, మహర్షులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవటము ఇంద్రాది దేవతలకు సాధ్యం కాదు. ఒక్కొక్క మహర్షికి ఒక్కొక్క సుగుణం, ఒక్కో లోపం ఉంటాయి. కాబట్టి ఎవరి ఆధిక్యం వారిదే. మీరంతా గెలిచినట్లే, కాబట్టి ఆనందించండి అంది. తమలో ఎవరో ఒకరిని గెలిపిస్తే మిగిలిన వారు నొచ్చుకుంటారనే మీరిలా అంటున్నారని, కోడళ్లందరినీ సమాన దృష్టితో చూసే మీలాంటి అత్తగారు దొరకటం తమ అదృష్టమని మధుమతి ఆమెను ప్రస్తుతించింది. అందుకు సౌభాగ్య సుందరి, మీలాంటి కోడళ్ల సామరస్యమే నా మంచితనానికి కారణము అంటూ తాను అందరికన్నా ముందుగా పోవాలని, ఇప్పటికి అంతా సక్రమంగానే ఉన్నా ఎప్పుడు ఏమైతుందో ఎవరూ చెప్పలేరని అన్నది. అంతలోనే తాళధ్వజుడు అంతఃపురంలోనికి రాగా కోడళ్లందరూ గౌరవంతో అక్కడి నుంచి గదుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడతను భార్య సౌభాగ్య సుందరితో, మనకి చెడుకాలం వచ్చినట్లుందని, మన పిల్లలు దిగ్విజయ యాత్ర చేసి వచ్చారని ఆనందించాం, కానీ దెబ్బతిన్న రాజులందరూ మనకు శత్రువులై మన రాజ్యం పైన పడ్డారని, పాతాళరాజు వజ్రకంఠుడి పినతండ్రి పాతాళకేతుడు అప్పుడే రాజ్యంలోకి ప్రవేశించి కనిపించిన వారిని కనిపించినట్లు మింగేస్తున్నాడని చెప్పాడు. మన పుత్రులకి ఈ విషయం తెలిసిందా అని ఆమె అడుగుతూ ఉండగానే వాళ్ళంతా యుద్ధానికి సమాయుక్తమై అనుజ్ఞ పొందటానికి తల్లి దగ్గరికి వచ్చారు. తనకి భయంగా ఉందని, యుద్ధానికి వెళ్ళవద్దని అందే ఆమె. అప్పుడు వీరవర్మ, తమ్ములారా, అమ్మకి మన పరాక్రమం తెలీదు, ఆమె వాత్సల్యం అటువంటిది అని చెప్పి తానొక్కడే వెళ్ళి వస్తానని అమ్మకు ధైర్యం కలిగించటానికి తమ్ములను అక్కడే ఉండవలసిందిగా కోరాడు. అతడినొక్కడినే పంపటానికి ఇష్టపడక అందర్నీ అనుమతించింది ఆ తల్లి. వారు రాక్షస వీరుల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పాతాళకేతుడు అందర్నీ సంహరించి రాక్షస వీరులతో ఆ కోటని ధ్వంసం చేయించాడు. సౌభాగ్యవతి శోకంతో మూర్ఛపోయి కొంతసేపటికి స్పృహరాగా ఎటు చూసినా పీనుగుల పెంటలే దర్శనమిచ్చాయి. ఓదార్చడానికి ఒక్కరైనా మిగల్లేదు. కోడళ్ళు, మనవలు, దాసదాసీ జనాలతో సహా అందరూ మరణించారు. తన భర్త కూడా మరణించి ఉంటాడని అయినా ఆశ చావక కోట లోపల శోకవదనంతో ఆమె తిరుగుతూ ఉంటుంటే అదే స్థితిలో ఉన్న తాళధ్వజుడు కూడా ఏడ్చి ఎర్రబారిన కనులతో సౌభాగ్యవతికి ఎదురు వచ్చాడు. ఏ ఒక్కడిని మిగలనివ్వకుండా ఆ రాక్షసుడు అందర్నీ పొట్టన పెట్టుకున్నాడన్న శోకము మరింత నీరస నిస్పృహలను కలిగిస్తూ ఉండగా ఓదార్చేందుకు ఎవరూ లేక ఒకరినొకరు కౌగలించుకొని ఏడవసాగారు. ఇంతలో వీపుపైన లేడీ చర్మము, శరీరం మీద విభూది పూతలతో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి వారి వృత్తాంతం అడిగాడు. అప్పుడు సౌభాగ్య సుందరి ఏడుస్తూనే, అయ్యా, ఏం చెప్పమంటావు? 80 సంవత్సరాల పాటు ఇంద్రాణితో సమానమైన సౌఖ్యం అనుభవించాను. ఆ వైభవమంతా కలలాగా కరిగిపోయింది, గడియలో సర్వనాశనమైపోయింది అని చెప్పి అంతమంది పుత్రులు మరణించారని మళ్ళీ దీర్ఘంగా ఏడ్వసాగింది. అందుక బ్రాహ్మణుడు, సుందరి, శోకించకు. నువ్వు ఆ రాజును పెళ్లాడక పూర్వము ఈ సంతతి ఉందా? మొదట్లో లేదు, మధ్యలోనే వచ్చింది, మధ్యలో పోయింది. ఈ సంసార మోహము క్షణభంగురం అని నీకు తెలీదా? నువ్వు వాళ్ళకేమైతావు? వాళ్ళు నీకేమవుతారు? ఇదివరకు వారికి నీలాంటి తల్లులు, నీకు వారిలాంటి పిల్లలు ఎన్ని జన్మాలకెందరైనారో. పుత్రోదయానికి పొంగిపోయావు. ఆ సంతోషమే ఈ దుఃఖానికి హేతువు. సంసారమే స్వప్నం లాంటిది. రాబోయే క్షణం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అని వేదాంత స్వాంతన వచనాలు పలికాడు. ఆ వైరాగ్య బోధతో
ఆమె అక్కడకు దగ్గరలో ఉన్న తటాకానికి వెళ్ళింది. భర్త ఆ తటాకం మలుపులో కనిపిస్తున్నాడు ఆమెకు. దుఃఖితురాలైన సౌభాగ్య సుందరి ఆ చెరువులోకి దిగి 3 మునకలు మునిగి లేచేసరికి గట్టుమీద శ్రీ మహావిష్ణువు తనకి నారద మహర్షి రూపం. ఉపదేశించిన బ్రాహ్మణుడే ఈ హరికాబోలు. అయితే తాను ఇంతకాలము స్త్రీగా గడిపిన జీవితం, ఆ గర్భధారణ, ప్రసవ వేదన ఇదంతా శ్రీహరి మాయా విలాసమా? అది అసలు నిజంగా జరిగిందా? జరిగినట్లుగా నారాయణుడు భ్రమింపజేశాడా? జగన్మోహిని అవతారమెత్తిన ఆ వైకుంఠవాసునికి ఇలాంటి లీలలు చేయటం వింతేమీ కాదు. ఆ ఇంద్రజాలమేదో ఆయనదే స్పష్టమైంది నారదుడికి. ఇంతలో తాళధ్వజుడు భార్య ఎంతకు రాకపోయేసరికి అక్కడికొచ్చి సౌభాగ్య సుందరి అంటూ వెతికి తటాకం ఒడ్డున వస్త్రాల ఆచూకీతో ఆమె నీటిపాలైందని శోకించసాగాడు. విష్ణువు అతన్ని ఓదార్చి, నీ భార్య ఇక నీకు కనిపించదు, మరొక స్త్రీని పెళ్ళాడు, లేదా తపోవనానికి వెళ్ళి ముక్తిని పొందు అని ఉపదేశించాడు. ఆమెతోనే తాను అనుభవించిన సుఖాలు గుర్తు చేసుకుంటూ నీటిలోకి దిగి స్నానం చేసి వెళ్ళిపోయాడు తాళధ్వజుడు. కాశీ మజిలీ కథలు 148వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.